హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వజ్రెక్స్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేనైతే మన ఛానల్ అయితే క్లియర్గా చెప్పాను. మన ఛానల్లో ఓన్లీ అడ్వాన్స్ వీడియోస్ అయితే ఉంటాయని చెప్పాను. అడ్వాన్స్ అంటే ఏంది? షార్ట్ ప్యాటర్న్స్ అండ్ ట్రేడింగ్ నాలెడ్జ్ అలాంటి వీడియోలు అయితే ఉంటాయి. ఎక్స్చేంజ్ సంబంధించిన వీడియోలు ఎప్పుడు కూడా పెట్టలేదు. మన ఛానల్ అయితే చెక్ చేసుకోండి. దీంట్లో ఓన్లీ అడ్వాన్స్ సంబంధించిన వీడియోలు పెట్టాను. ఇది మనకి నార్మల్ ట్రేడర్కి సంబంధించిన కాకుండా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్ ప్రకారం అయితే వీడియోలు పెట్టాను. బట్ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కువ మంది నాకు మెసేజ్ అయితే పెట్టారు. మెసేజ్ పెట్టడం వేరు, వీడియోని లైక్ చేయడం వేరు, వీడియోని షేర్ చేయడం వేరు. నేనైతే మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అయితే వీడియో అయితే చేస్తున్నాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే నేను ఇప్పటిదాకా చూసిన వీడియోలు అన్నింటిలోకి ఏంటంటే లైక్లు ఎక్కువ పడాలి. అప్పుడే నాకు అనిపిస్తుంది నేను చెప్పింది మీకు, నేను చెప్తేనే మీకు వీడియో అర్థమవుద్ది అని చెప్పి నాకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. లేకపోతే మాత్రం నేను నెక్స్ట్ టైం ఏంటంటే వీడియోని అవాయిడ్ చేస్తాను. క్లియర్గా చెప్తున్నాను, నేను అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు అంత వీడియోలు చూస్తున్నారు. ఖచ్చితంగా అందరి వీడియోలు చూసిన తర్వాత కూడా నా వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నారంటే నాకంటూ స్పెషల్ అనేది ఉండాలి. నాకు ఆ విధంగా స్పెషల్ అనేది అనిపిస్తేనే నేను నెక్స్ట్ టైం ఇలాంటి ఇంపాక్ట్ ఏమైనా ఉన్నప్పుడు, న్యూస్ ఉన్నా కూడా నేను వీడియో చేస్తాను. అదర్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే నేనైతే క్వైట్గా అయితే ఉంటాను. అస్సలు ఏంటంటే వీడియో తీయను. ఇది నా పరంగా ఉన్న అభిప్రాయం అయితే చెప్పాను. ఇప్పుడు క్లియర్గా నా టాపిక్లోకి వచ్చేసి ఇది ఓపెన్గా అయితే చెప్తున్నాను. ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలామంది వీడియో చేశారు. చాలా అనాలిసిస్ ప్రకారం అయితే చెప్పారు. వాళ్ళందరూ వాళ్ళ స్టైల్లో చెప్పారు. మీకు నా స్టైల్లో నచ్చితే మాత్రం నాకు తెలియాలి. మీరు ఏంటంటే ప్రతిసారి చెప్తున్నాను లైక్ చేయాలి, షేర్ చేయాలని. అది ప్రతి వీడియో చూడండి. ప్రతి వీడియోలో నేను మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కానీ దాంట్లో ఎలాంటి మీకు అక్కడ చూసుకున్నట్లయితే ఎలాంటి వ్యూస్ ఉంటాయి. జెన్యూన్ వ్యూస్ వచ్చినప్పుడు, నేను జెన్యూన్గా చెప్పినప్పుడు రీచ్ ఉండదు అన్నట్టు. అదే మనం చూసుకున్నట్లయితే ఏదో ఒకటి మార్కెట్ గురించి ఏదో చెప్తా ఉంటారు, సోది చెప్పినట్టు వాళ్ళకి రీచ్ వస్తుంది. నాకు అందుకే చేయాలనేది ఇంట్రెస్ట్ ఉండదు. నేను అందుకోసం అనేది ఓన్లీ ప్యాటర్న్ మాత్రం చెప్తాను. ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతారో వాళ్ళకైతే తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా వజ్రెక్స్ నుంచి టాపిక్లోకి అవుతుంది. వీడియో స్టార్టింగ్లో ఏంటంటే ఇంత క్లియర్గా అయితే ఎందుకు చెప్పానంటే నాకు అనిపించిన మ్యాటర్ అయితే చెప్పాను. రోజు నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం గురించి చెప్తున్నాను. సపోర్ట్ అనేది ఉండట్లేదు. మనం ఎంత సపోర్ట్ చేస్తే మేము కూడా నేను అంత సపోర్ట్ చేస్తాను. అది దాన్ని గుర్తుపెట్టుకొని యూజర్స్ కూడా మీరు నాకు అనుకూలంగా ఉంటే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ వజ్రెక్స్లో ఎంత ఫండ్స్ హ్యాక్ అయినాయి మనం చూసుకున్నట్లయితే $230 మిలియన్ ఏంటంటే హ్యాక్ అయినాయి. అది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మనకి నియర్లీ 1000 కోట్ల పైన కరెన్సీ డబ్బులు అయితే మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్లు అయినాయి. హ్యాక్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ హ్యాక్ గురించే చూద్దాం. మనకి హ్యాక్ చూసుకున్నట్లయితే వజ్రెక్స్ CEO ఏమన్నాడు చూద్దాం. వజ్రెక్స్ CEO ఏం చెప్పిండంటే సైబర్ అటాక్ అయింది. సైబర్ అటాక్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశాడో అది మనం చూడాలి. మనకి వేరే మెసేజ్ అవసరం లేదు. ఇక వేరే మ్యాటర్ కూడా నేను చదవను. కస్టమర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాక్ అయినాయి. అది ఎట్లా హ్యాక్ అయింది? మల్టీ సైన్ వ్యాలెట్ అంటే ఫస్ట్ మల్టీసింగ్ వ్యాలెట్ అంటే ఏంది ఫస్ట్ చూద్దాం. మల్టీసింగ్ వ్యాలెట్ గురించి మీకు చెప్పాలంటే ఒక కీ ఉంటుంది. మనకి సినిమాలో చూస్తారు కదా, హాలీవుడ్ సినిమాలో. దాంట్లో ఏంటంటే రెండు కీలు ఎట్ ద టైం పెడితేనే మీకు ఏంటంటే ఆ లాక్ అనేది ఓపెన్ అయ్యింది. అర్థమైంది? ఇప్పుడు మనం చూసుకుంటే వ్యాలెట్ ఓనర్ అండ్ కో సిగ్నర్ వీళ్ళిద్దరు కలిస్తేనే ఈ రెండు కీలు అటాచ్ చేస్తేనే మనకి ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుద్ది. అక్కడ నుంచి ఏంటంటే మనం ఫండ్స్ని సెండ్ చేయడం అండ్ రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుద్ది. బట్ ఇవి రెండు ఏంటంటే రాకపోతే అస్సలు కూడా ఏంటంటే ఇది ఓపెన్ కాదు. ఎట్ ద టైం పెట్టాలి అండ్ దానికంటే కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఇది మీకు చూసుకుంటే పఠాన్ సినిమాలో అయితే మీకు ఉంటుంది. అందులో ఆ సినిమాలో అయితే మీకు క్లియర్ కట్గా ఏంటంటే రెండు కీస్ ఏ విధంగా పెడతారు దాంట్లో క్లియర్గా అయితే ఉంటుంది. అట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి, దాన్ని అయితే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండు కీలని వాళ్ళు ఏంటంటే డూప్లికేట్ హ్యాక్ అయితే యూజ్ చేసి దీన్ని ప్రింట్ చేశారు. సేమ్ పఠాన్ సినిమాలో ఏ విధంగా చేశాడో అట్లాంటి టైప్ ఆఫ్ హ్యాక్ అయితే ఉంది. ఇది కొద్దిగా అడ్వాన్స్ టైప్ ఆఫ్ హ్యాక్ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించింది చెప్పాలంటే క్లియర్ కట్ చెప్పాలంటే ఒకటి కంపల్సరీ చెప్పాలంటే ఈ ఇద్దరిట్లో ఎవరైనా ఒకటి చేసి ఉండాలి. అంటే వజ్రెక్కి సంబంధించిన వాళ్ళు చేసి ఉండాలి. లేకపోతే మాత్రం ఏంటంటే ఎవరైనా ప్రొఫెషనల్ హ్యాకర్ అయితే చేసి ఉండాలి. ఇదేంటంటే నాకు అనిపించింది చెప్పాను. బట్ దీంట్లో ఎంత నిజం అనేది మనకు ముందు తెలుస్తుంది. నా పరంగా ఏంటంటే ఆ వజ్రెక్స్ అనే ప్లాట్ఫామే కరెక్ట్ లేనే లేదు. ముందు రోజుల్లో అది షట్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే వజ్రెక్స్లో నుంచి అందరూ కూడా ఏంటంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం అందరూ ఏంటంటే అప్డేట్ అవుతున్నారు. కానీ వజ్రెక్స్ అనేది ఇంకా స్టార్టింగ్ పొజిషన్లో అయితే ఉంది. యూజర్ ఇంటర్ఫేస్ అనేది అట్లనే ఉంది. ఎప్పుడైతే మన స్టార్టింగ్ ఏ విధంగా ఉందో అప్పుడు కూడా అంతే ఉంది. మీ ఫండ్స్ మాత్రం అలా డిపాజిట్ అవుతాయి. ఎప్పుడో ఒకసారి వెళ్ళి మనం విత్డ్రా చేసుకోవాలన్నా ఒక్కొక్కసారి లాకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిట్కాయిన్ ప్రైస్ మనం చూసుకున్నట్లయితే వేరే ఎక్స్చేంజ్ చూసుకున్నట్లయితే ఈ వజ్రెక్స్లో ఎక్కువ రేటు చూపిస్తూ ఉంటుంది. అంటే అన్నిట్లో చూసుకున్నట్లయితే వజ్రెక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కస్టమర్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే కస్టమర్ సర్వీస్ అనేది ఎప్పుడు కూడా స్లోనే ఉంటుంది, సరిగా రెస్పాన్స్ ఉండదు.
మూడోది ఏంటంటే నాలుగోది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ సంబంధించిందే ఉండదు, ఎప్పుడు కూడా అప్డేట్ అనే సిస్టమే బెటరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్లు అయినప్పుడు ఈడీకి సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడు వజ్రెక్స్ అనేది మధ్యలో ఏంటంటే కొద్దిగా డిపాజిట్ విత్డ్రాల్స్ అనేది ఆపుతూ ఉంటాడు. ప్రతిసారి ఏంటంటే మనకి ఫస్ట్ చేసే పని ఏంటంటే మీ డిపాజిట్ విత్డ్రాల్ అనేది ఆపేస్తాడు. వాళ్ళు అక్కడ చూసుకుంటే బైనాన్స్ పోయినసారి ఏమైంది, ఈ విధంగా అటాక్ జరిగినప్పుడు బైనాన్స్ సంబంధించిన న్యూస్లు వచ్చినప్పుడు అందరూ బైనాన్స్లో ప్యానిక్ అయ్యారు. బట్ వాళ్ళు అక్కడ చేసింది ఏంటంటే విత్డ్రాల్స్ ఆపలేదు, ఎవరి విత్డ్రాల్ కూడా ఆపలేదు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఫండ్స్ అనేది ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, ప్రతిదీ ఏంటంటే అప్పుడు కూడా విత్డ్రా చేయడానికి ఇచ్చారు. బైనాన్స్కి ఫారెన్ ఎక్స్చేంజ్కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఇండియా ఎక్స్చేంజ్లో ఇంకా మంచి ఎక్స్చేంజ్ ఉందంటే ఉంది, ఎందుకు ఆ ఎక్స్చేంజ్ కూడా చెప్తాను చూడండి. ఇండియాలో మనం చూసుకుంటే మనకు సుమిత్ గుప్తా గారు ఏదైతే ఉందో కాయిన్డెస్క్కి సంబంధించింది, అతను ఏం చెప్పాడు, ఈ కాయిన్డెస్క్ ఎక్స్చేంజ్ అనేది ఎందుకు అంత గొప్పది. ఇక్కడ మనం చూసుకుంటే వజ్రెక్స్ హ్యాక్ అయిన వెంటనే ఫస్ట్ క్లారిటీ ఇచ్చాడు, అంటే కాయిన్డెస్క్ సంబంధించిన వాళ్ళందరూ ఎందుకు సేఫ్గా అయితే ఉండరు, మా దగ్గర కస్టమర్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి క్లియర్గా అయితే ఉంది. నేను కూడా పదే మన వీడియోలో ఏం చెప్తాను, ప్రతి ఒక్క వీడియో కింద నేను మీకు ఏమి ఇస్తాను, కాయిన్డెస్క్ లింక్ మాత్రం ప్రిఫర్ చేస్తాను. ఎందుకు ఇచ్చాను, నేను ఇండియా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తే ఓన్లీ ఎక్స్చేంజ్ 1 కాయిన్డెస్క్లో మాత్రమే ట్రేడ్ చేస్తాను, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చెప్పాను. దీనికన్నా ఫ్యూచర్లో ఏమైనా వస్తే అప్పుడు అప్డేట్ అవుదాం. ప్రస్తుతానికైతే ఇండియాలో నెంబర్ 1 ఎక్స్చేంజ్ మీరు వజ్రెక్స్ కాదు, కాయిన్డెస్క్ అని గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏంటంటే కోల్డ్ వాలెట్లో ఉంది, అక్కడ ఏముంది మల్టిపుల్ అసెట్స్, అంటే ఇద్దరు కలిస్తే ఏంటంటే ఆ లాక్ అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే కోల్డ్ వాలెట్లో ఉంది, ఒకరే అయితే ఓపెన్ చేయగలుగుతారు, దానికి చాలా సెక్యూరిటీ అయితే ఉంటుంది, అండ్ కీస్ కూడా అవన్నీ ఏంటంటే కరెక్ట్గా అయితే ఉంటాయి. దీనిలాగా ఏంటంటే ఎప్పుడప్పుడు హ్యాక్ చేసుకొని యూజర్ ఫండ్స్ తీసుకోవడం అలాంటి ఎప్పుడు కూడా న్యూస్ అనేది రాలేదు. కాయిన్డెస్క్ గవర్నమెంట్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తుంది, దాంతోపాటు ఏంటంటే మీ అందరికీ ఏ విధంగా హెల్ప్ చేయాలి, ప్రతిదీ ఏంటంటే ఇంటరాక్ట్ అవుతున్నారు, రెస్పాన్స్ ఏ విధంగా ఉంది. ఇప్పుడు మనం బ్యాడ్ టైంలో ఉన్నప్పుడే వాళ్ళ మంచితనం అనేది తెలుస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ వజ్రెక్స్ వాళ్ళు ఏంటంటే ఒకటే మేసే 10 సార్లు పెడుతున్నారు. ఫండ్స్ అనేది మన ఫండ్స్ ఏ విధంగా ఉంటాయి, నేను ఆల్రెడీ అడిగాను, అది కూడా చూపిస్తున్నాను చూడండి, ప్రతిదీ క్లారిటీ చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారో వజ్రెక్స్ టీం నుంచి సపోర్ట్ని అడిగితే మన ఫండ్స్ అనేది సేఫ్గా అయితే ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1000 కోట్ల పైన యూజర్ ఫండ్స్ పోయాయి. అంటే ఇప్పుడు ఒకవేళ ఫండ్స్ అనేది సేఫ్గా ఉంటే ఆ 1000 కోట్ల డబ్బులు వీళ్ళ ఓన్లో కలిసి తీయాల్సి వస్తుంది. అట్లా ఎవరు ఇస్తారనేది మనం చూడాలి. అంటే వజ్రెక్కి సంబంధించిన సీఈఓ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డబ్బులు మీకోసం అనేది ఇస్తేనే అది అవుద్ది పాసిబుల్, లేకపోతే హ్యాక్ సంబంధించిన వాళ్ళు ఆ డబ్బులు అనేది ఒకవేళ ఎక్స్చేంజ్లోకి పంపారు కదా మల్టిపుల్ అసెట్స్లోకి, వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మళ్ళీ రీక్లెయిమ్ చేసే ఛాన్స్ అనేది ఉండాలి. ఇవి అయితేనే మీ ఫండ్స్ అనేది వస్తాయి. లేదు అలాంటప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తానికి వాళ్ళు ఇవ్వలేకపోతే వజ్రెక్స్ వాళ్ళు మీ ఫండ్స్లో మ్యాక్సిమం 20 నుంచి 50% ఏంటంటే మీ పోర్ట్ఫోలియో మాయమవుద్ది. సపోజ్ మీ ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ ₹1,00,000 ఇప్పటి చూసుకున్నట్లయితే 50% మైనస్ అయ్యి ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బులు 50,000 అంటే ఎంత మైనస్ అయిందో నాకు తెలియదు. ఒక్కొక్కసారి 20% ఇప్పుడు మీ అందరు లాస్లోనే ఉంటారు, ఎందుకంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే మీకు ఎంత లాస్ ఉందో ఫస్ట్ చెప్తాను, క్లియర్గా చూడండి. నేను చెప్పే జాగ్రత్త ఏనండి, ₹1,00,000 మనం పెట్టుకుంటే ఒక 30% మైనస్ అంది అనుకుందాం. అప్పుడు మార్కెట్ ఏంటంటే మనకి 70,000 ఏంటంటే మనకు మిగులుతుంది. ఆ 70,000లో మళ్ళీ మీకు 20,000 నుంచి మినిమం ఏంటంటే ఒక 30,000 దాకా ఏంటంటే మీకు వజ్రెక్స్ వాళ్ళు తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. మిగిలిన ఫండ్స్ మాత్రం మిగిలే అవకాశం అయితే ఉంది. నా తెలిసిన ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను. ఆ డబ్బులు కూడా మీకు అంత తొందరగా రావు, దానికోసం అయితే చాలా టైం అయితే పడుద్ది. అందుకోసం వజ్రెక్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఆ అకౌంట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడే ఇన్వెస్ట్ చేసేవారు కొత్తగా వజ్రెక్స్లో అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు అక్కడ నుంచి ఎగ్జిట్ కాండి. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వజ్రెక్స్లో నుంచి బయటికి రండి. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే వజ్రెక్స్లో మీకు ఏంటంటే ఫండ్స్ వచ్చిన తర్వాత మీరు ఇంకా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫండ్స్ వచ్చిన తర్వాత మీరు కూడా ఏం చేస్తారంటే కొద్దిగా ఇంక్రీజ్ అయిన తర్వాత అంటే వజ్రెక్స్ అనేది కొద్దిగా స్టేబుల్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిపాజిట్ విత్డ్రాల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫండ్స్ని ఖచ్చితంగా మూవ్ చేయాలి. లాస్ తీసుకొని మూవ్ చేస్తారనేది మీ ఇష్టం, ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని అట్లే ఉంచుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఏంటంటే చాలా ప్రాబ్లం అవుద్ది, అది షట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వజ్రెక్స్లో కస్టమర్ సర్వీస్ కరెక్ట్ లేదు, వాళ్ళు ఏది కూడా కరెక్ట్గా డబుల్ మైండ్లో చెప్తారు, అందుకే నాకు నచ్చట్లేదు అన్నట్టు. అదే నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. 100% చెప్పాలంటే నా పరంగా వజ్రెక్స్ అనేది స్కామ్. ప్రతిసారి అట్లా ఎవరు కూడా చేయరు, అట్లా ఎట్లా హ్యాక్ అవుద్ది అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళే చేశారన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కానీ హ్యాక్ అనేది అంత ఈజీగా అయితే కాదు. మనకు చూసుకుంటే మల్టిపుల్ అసెంట్ కూడా అంత ఈజీగా హ్యాక్ కాదు. దీంట్లో ఎవరో హస్తం అనేది ఉంది. వజ్రెక్స్ సంబంధించిన ఇప్పుడు ఎన్నో ఎక్స్చేంజ్లు ఉండగా వజ్రెక్స్ మీదనే ఎక్కువ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా ఏదైనా ఈడీకి సంబంధించిన న్యూస్ వచ్చినా, పీటీబీకి సంబంధించిన న్యూస్ వచ్చినా, ఏది వచ్చినప్పటికి కూడా ఫస్ట్ అన్ని ఎక్స్చేంజ్లు ఉన్న వజ్రెక్స్ ఎందుకు ఇంపాక్ట్ అవుతుందని మనకు తెలియాలి. వజ్రెక్స్ వాళ్ళు ఎందుకు కానీ మన యూజర్ ఫండ్స్ని తీసుకోవాలని చెప్పి ఉద్దేశంలో అయితే ఉన్నారు.
ట్యాక్స్ పేరిట చెప్పి ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నారు. గవర్నమెంట్కి సంబంధించి 1% వేస్తున్నా అయినా తెలియకుండా మన దగ్గర నుంచి కొద్దిగా ఎక్కువ డబ్బులే తీసుకుంటున్నారు. కాయిన్డీస్లో చెక్ చేసుకోండి, వజ్రెక్స్లో చెక్ చేసుకోండి, చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. వేరే ఎక్స్చేంజ్లు కూడా చెక్ చేయండి. అట్లా నేను బాగా అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. వజ్రెక్స్ సేఫ్ కాదు. మీ డబ్బులు వచ్చిన తర్వాత లేదు మీరు రాసి అనుకున్న తర్వాత కూడా మీరు ఫండ్స్ని మూవ్ చేయాలి. అది నా ఫైనల్ నేను చెప్పిన విషయం. నా ఎక్స్పీరియన్స్లో ఉన్న క్రిప్టోలో ఇంత నాలెడ్జ్ ఉన్న దాని ప్రకారం చెప్తున్నాను. మీరు మూవ్ అని కాకపోతే అది నాకు సంబంధం లేదు. మళ్ళీ ఈ క్వశ్చన్ అయితే నన్ను అడగకండి. ఉన్నవాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ హోల్డ్ చేస్తాను, అది మీ మ్యాటర్. నేనైతే పెట్టుకోలేదు. నా పరంగా నేను చెప్పింది ఏంది, నాకు నచ్చలేదు. నా ఎక్స్పీరియన్స్, నా ట్రేడింగ్ స్ట్రాటజీ, నేను ఇప్పటిదాకా ఉన్న క్రిప్టోలో ఉన్న నాలెడ్జ్ ప్రకారం నాకు తెలిసింది చెప్పాను. ఇప్పుడున్న టైంలో ఏంటంటే వజ్రెక్స్లో ఉన్న ఫండ్స్ ఉంటే నాకు కొద్దిగా ఫండ్స్ ఉన్నాయి వజ్రెక్స్లో, దాన్ని యూజ్ చేసుకొని నేను ఒక కాయిన్ అయితే కొన్నాను. వజ్రెక్స్లో ఒక కాయిన్ బై చేశాను. అది కూడా ఏంటంటే క్లియర్గా చెప్తున్నాను మీకు, ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంకా చెప్పకుండా అయితే ఏముంటాను. కానీ వజ్రెక్స్లో మీకు ఏంటంటే ఓన్లీ యూఎస్డి కాయిన్ అయితే బై చేశాను. కొద్దిగా గొప్ప ఏంటంటే ఏమన్నా రికవర్ అయితే మాత్రం ఆ యూఎస్డి కాయిన్ మాత్రమే రికవర్ అవుద్ది. మిగిలిన ఏ కాయిన్ అన్నా కూడా అంత ఈజీగా రికవరీ కాదు, దానికి చాలా అంటే టైం పడుద్ది. మీరు వజ్రెక్స్లో చార్ట్ వేరే ఉంటుంది. మళ్ళీ మీకు ఒకవేళ ఫ్యూచర్లో వజ్రెక్స్ అట్లనే మంచిగా అయిపోయింది మళ్ళీ హోల్డ్ చేద్దామంటే మళ్ళీ కూడా లాస్ అవుతారు. అది ఎట్లా అని చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ వజ్రెక్స్లో నేను షిబాలో 10 లక్షలు పెట్టాను, ఫ్యూచర్లో 10 లక్షలు కోటి రూపాయలు అయినాయి. సపోజ్ 1 ఇయర్ తర్వాత నాకు కోటి రూపాయలు వచ్చినాయి. కోటి రూపాయలు వచ్చిన తర్వాత నేను ఏంటంటే ఒక 2 డేస్ తర్వాత చూశాను. కోటి రూపాయలు ఉన్న తర్వాత నేను చూసుకోలేదు. బట్ ఏంటంటే ప్రాఫిట్ వచ్చిన తర్వాత వజ్రెక్స్లో ఏదో సంథింగ్ స్పెషల్ న్యూస్ వచ్చింది. అంటే వజ్రెక్స్ ఏదో ఇట్లనే ఎక్స్చేంజ్ సంబంధించిన బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి. అక్కడ మనకి ఏంటంటే గ్లోబల్ మార్కెట్ బాగానే ఉంటుంది. షిబా కాయిన్ ఏంటంటే వరల్డ్ వైడ్లో బాగానే ట్రేడ్ అవుద్ది. ఇప్పుడు బైనాన్స్లో మంచిగా ట్రేడ్ అవుద్ది, కాయిన్డీస్లో మంచిగా ట్రేడ్ అవుద్ది. కానీ వజ్రెక్స్లో మాత్రం ఏంటంటే అక్కడ నుంచి డైరెక్ట్ ఒక 40% 50% ఏంటంటే డ్రాప్ అవుద్ది. అది అయిందా లేదా మీరు మెసేజ్ చేయండి. ఇప్పుడు కూడా చూసుకుంటే నైట్ ఎందుకు అన్ని కాయిన్స్ డ్రాప్ అయినాయి, అక్కడ ఏంటంటే ఇంపాక్ట్ జరుగుతుంది. అంటే జనాలు ఈజీగా ప్యానిక్ అవుతారు. అంటే వజ్రెక్స్లో ఉన్న వాళ్ళు నమ్మకమైన వాళ్ళు కాదు, ఆ యూజర్ కూడా వాళ్ళు అంత కరెక్ట్గా లేరు. అదే ఇప్పుడు బైనాన్స్లో చెక్ చేయండి. మొన్న అంత పెద్ద అటాక్ జరిగిన తర్వాత కూడా బైనాన్స్లో ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళు ప్యానిక్ కాలేదు. ఎందుకంటే బైనాన్స్ వరల్డ్ నెంబర్ 1 ఎక్స్చేంజ్, దాంట్లో ఎన్ని అటాక్ జరిగినా కూడా అది కరెక్ట్గా ఉంటుంది. ప్రతిదీ మనకు తెలియాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాను, ఇండియాలో నెంబర్ 1 ఎక్స్చేంజ్ కాయిన్డీసెక్సెస్, ఫారెన్లో అయితే బైనాన్స్. ఇవి 2 తప్ప మిగిలిన ఎక్స్చేంజ్ మీకు అవసరం లేదు, యూజ్ చేయకండి. ఇవి నా తెలిసిన అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. బైనాన్స్నే యూజ్ చేయండి ఫారెన్ వాళ్ళు ఉంటే, ఇండియన్ వాళ్ళు ఉంటే కాయిన్డీస్ యూజ్ చేయండి. ఇవి 2 నేను రికమెండ్ చేస్తున్నాను. ఇవి కాక వేరే ఏ ఎక్స్చేంజ్లో ఉన్నా నాకు చెప్పకండి. మీరు మూవ్ కాకపోతే అది మీ ఇష్టం. ఇది గైస్ వీడియోలో మొత్తానికైతే నేను క్లారిటీగా ఇచ్చాను. దీంట్లో ఏంటంటే కొద్దిగా మాట అనేది కొద్దిగా కఠినంగా అయితే ఉంటాయి, ఎందుకంటే నాకు చేయాల్సిన వీడియో ఇది కాదు, బట్ అయినా చేశాను. మీరు దాన్ని అర్థం చేసుకొని ప్రతిదీ ఏంటంటే నేను ప్రతిసారి ఈ విధంగా క్లారిటీ ఇవ్వలేను. నేను ఏంటంటే ఒక ట్రేడర్ ప్రకారం ఏంటంటే నేను ట్రేడ్ చేయాలి, నేను మార్కెట్కి సంబంధించిన అనాలిసిస్ చేసేవాడిని. ఇలాంటి వీడియోలు పెట్టేటోని కాదన్నట్టు. దాన్ని అర్థం చేసేసుకొని మీరు రియాక్ట్ కండి. నాకు సంబంధించిన స్పెషల్ న్యూస్ వస్తే నేను పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.